కేదార్నాథ్ గురించి వీడియో పెట్టినా కదా, అందరు దానికి పెట్టేటి రెండు కామెంట్లు. అన్న మొత్తం ఎంత పైసలు అవుతాయి, మొత్తం ఎన్ని రోజులు అవుతాయి, నేను ఎన్ని రోజులు అవుతాయి ఎన్ని పైసలు అవుతాయి చెప్పింది అనుకో, నువ్వు ఓవు ఎందుకు చెప్పాలా చెప్తాను. ఓకే, కేదార్నాథ్కి ఎన్ని పైసలు అనేది నువ్వు ఎట్లా పోతున్నావు, ఏడుంటున్నావు, ఏం తింటున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఖాళీ జనరల్ పోయి జనరల్ వచ్చి అక్కడ ఏడ దొరుకుతాడా చిన్న చిన్న ప్లేస్ అయినా కూడా అడ్జస్ట్ అయితే వండుకుంటా ఏదైనా కూడా తింటాను అనుకుంటే నీకు 7,000 8,000 అయిపోతుంది ట్రిప్. అట్లా కాదు, నేను పోవడానికి మంచి స్లీపర్ ఉండాలి, పడుకోవడానికి ప్లేస్ ఉండాలి, తినడానికి మంచి ఫుడ్ ఉండాలి అనేసి అనుకున్నావు అనుకో, నీకు 15,000 అవుతుంది. ఇక ఎన్ని రోజులు అవుతుంది అంటవా? ఏం కానీ ఒక 8 రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు చెప్పన్నా, నువ్వు ఖాళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోతేనే ఒక రోజు పడుతుంది, ఒక రోజు రాను ఒక రోజు, 2 రోజులు అయిపోయినాయి. ఢిల్లీ నుంచి వెళ్ళి హరిద్వార్ నుంచి వెళ్ళి సోన్ప్రయాగ్ నుంచి వెళ్ళి గౌరీకుండ్ నుంచి వెళ్ళి ట్రెక్కింగ్ గేమ్ దగ్గరకు పోతావా. ఇదంతా పోవడానికి నీకు మినిమం 1.5 రోజు పడుతుంది, రావడానికి 1.5 రోజు, 3 రోజులు, 3 నువ్వు 2 5 రోజులు అయిపోయినాయా. నువ్వు దేవుని దగ్గర కోసేపు ఉంటావు. అట్లా కాదని బద్రీనాథ్ ప్లాన్ చేస్తావు, బద్రీనాథ్ రావాలి మళ్ళీ పోవాలి, మొత్తం కలిపి 8 రోజులు ఈజీగా పడుతుంది బ్రో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇక మధ్యలో నువ్వు ఎక్కడ నేను ఒక రోజు ఇక్కడ స్టే చేస్తా, ఇక్కడ వండుకుంటా, అదే చేసినా అనుకో, ఇంకా పెరుగుతూ ఉంటాయి రోజులు, అది వేరే విషయం. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయరు, దాని మీద కూడా వీడియోలు చేస్తా. కామెంట్ మాత్రమే కాదు, ఫాలో కూడా చేయరు, ఎందుకంటే నేను వీడియో చేసినట్టు నీకు తెలవాలి కదా, నువ్వు ఫాలో చేస్తే నీకు తెలుస్తుంది.